మన శరీరంలో అన్నిటికంటే చాలా ముఖ్యమైన అవయవం ఏదైనా ఉంది అంటే అది మన గుండె. అటువంటి గుండెకు ఎక్కడైనా క్యాన్సర్ వచ్చినట్లు ఎప్పుడైనా విన్నారా మీరు? పోనీ ఎక్కడైనా చదివారా? నాకు తెలిసి గుండెకు క్యాన్సర్ వస్తుందని కానీ వచ్చినట్టు కానీ ఎవరు విని ఉండరు. దీనికి కారణం ఏమిటనేది తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. గుండెకు క్యాన్సర్ రావడం ఎందుకు కష్టం అనే విషయం అర్థం కావాలంటే అసలు క్యాన్సర్ ఎలా వస్తుందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు మనిషి శరీరం అనేక రకాల టాక్సిన్స్ ను ఎదుర్కొంటూ ఉంటుంది. అటువంటి టాక్సిన్స్ ను ఎదుర్కొనే క్రమంలో ఒక్కోసారి మన బాడీలోని కొన్ని కణాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సాధారణంగా అటువంటి కణాలను మన బాడీ ఆటోమేటిక్ గా రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇది మన బాడీలో రెగ్యులర్ గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ జరిగే క్రమంలో ఒక్కోసారి కొన్ని సెల్స్ లో మ్యూటేషన్ జరగడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొన్నిసార్లు జన్యుపరంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక గుండె విషయానికి వస్తే ఇది చాలా ముఖ్యమైన అవయవం. ఇది పనిచేస్తున్నంతకాలం మనం బ్రతికే ఉంటాం. మరి ఇంతటి ముఖ్యమైన గుండెకు క్యాన్సర్ ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే దానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయి. సాధారణంగా మన గుండె లోపల ఉండేటువంటి కణాలలో సెల్ డివిజన్ ఎక్కువగా జరగదు. దీన్ని బట్టి చూస్తే మన గుండెలో ఉండేటువంటి దాదాపు 50% కణాలు చివరి వరకు మనతోనే ఉంటాయన్నమాట. అదేవిధంగా మన గుండె టాక్సిన్స్ కు ఎక్స్పోజ్ అయ్యే అవకాశమే లేదు కాబట్టి గుండెకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువనే మనం చెప్పుకోవచ్చు. అలా అని గుండెకు క్యాన్సర్ రాదని చెప్పలేం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గుండెకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా ఎవరైనా రేడియేషన్ థెరపీ లేదా కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నట్లయితే వాటి ప్రభావం శరీరంపై పడినట్లే ఒక్కోసారి గుండె పైన కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి అప్పుడు గుండెకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ చికిత్సలు గుండె కణాలను బలహీనపరిచి డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల క్యాన్సర్ కు కారణమయ్యే మార్పులు గుండెలో జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వంశపారంపర్యంగా వచ్చేటువంటి క్యాన్సర్లలో గుండె క్యాన్సర్ కూడా ఒకటి. ఈ క్యాన్సర్ లో ఒక వ్యక్తి నుంచి మరొకరికి జీన్స్ ద్వారా కూడా వస్తూ ఉంటాయి. వీటితో పాటే ఫైబ్రోమయాల్జియా లాంటి మెడికల్ కండిషన్స్ వల్ల కూడా గుండెకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైనటువంటి గుండె క్యాన్సర్ల కేసుల సంఖ్య కేవలం 10,000 మాత్రమే. అలాగని గుండె క్యాన్సర్ కేసులు తక్కువగానే ఉన్నా కూడా మనం మన ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్న విషయాన్ని మనం గ్రహించాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, గుండె ధైర్యాన్ని పెంచుకుందాం. థ్యాంక్ యూ.